పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువు యొక్క అతి పరిశుద్ధమైన అతి ప్రాముఖ్యమైన పరిగ్రహ సాన్నిధ్యమున సమకూడిన ప్రియులారా, పరిగ్రహ ఆత్మ అయ్యున్న పరిశుద్ధాత్మ తండ్రి పెండ్లి కుమారుని ప్రధాన యాజకత్వములోని పరిపూర్ణమైన పరిగ్రహ అనుభవమును మనకెల్లరకును అనుగ్రహించి మేఘమిక్కించును గాక. పెండ్లి కుమారుని ప్రధాన యాజకత్వములోని పరిగ్రహ పూర్ణతను మనకు అనుగ్రహించి మహిమ మేఘమెక్కించును గాక. ప్రియమైన వారులారా, ఈ దినము మన పరలోకపు ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువు భూలోకపు ప్రధాన యాజకుడైన అహరోను గారి ద్వారా మనకు అందించుచు ఉన్న సందేశమును ధ్యానం చేసుకుందాం. ఎవరు? పరలోకపు ప్రధాన యాజకుడు భూలోకపు ప్రధాన యాజకుని ద్వారా మనకు అందించుచున్న సందేశం. రెండో 28వ అధ్యాయం నిర్గమాకాండం 2వ వచనం. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు. ఈ పెండ్లి కుమారుడు, ఈ పరలోకపు పెండ్లి కుమారుడు, ఈ పరలోకపు ప్రధాన యాజకుడు తన పరలోకపు అలంకారమునే ఏం చేస్తున్నారు? ఈ భూలోకపు ప్రధాన యాజకునికి అనుగ్రహిస్తున్నారు. భూలోకపు ప్రధాన యాజకునికి. కనుక ఆ అలంకారం ఏమిటో ధ్యానం చేసుకుందాం. ఆ అలంకారం ఏమిటో ధ్యానం చేసుకుందాం. ఉదయం కొన్ని మాటలు చెప్పుకున్నాం. ఉదయం కొన్ని మాటలు భూలోకపు ప్రధాన యాజకుడు మనకిస్తూ ఉన్నటువంటి ఏమిటి అనగా, ఆ పరలోకపు ప్రధాన యాజకుడైన పెండ్లి కుమారుడు మనకిస్తూ ఉన్న అనుభవాలు ఏమిటి? భూలోకములో పడిపోయిన ప్రధాన దూత అయిన అపవాది ఇస్తూ ఉన్నటువంటిది ఏమిటి అని కొన్ని అంశాలు ధ్యానం చేసుకున్నాం. అందులో పెండ్లి కుమారుడు పరలోకపు ప్రధాన యాజకుడు అనుగ్రహించేది అలంకారం అయితే, ఈ పడిపోయిన ప్రధాన దూత ఇచ్చేటటువంటిది చెప్పండి, వేషధారణ. ఏమిటి? వేషధారణ. ఇలాగున కొన్ని అంశాలు చెప్పుకున్నాం. కనుక ఆ ప్రధాన యాజకుడు అలంకారము కలగాలని కోరుకుంటున్నాడు. ఆడంబరము కలగాలని కోరుకోడు. ఏం కావాలి? ఆడంబరం కావాలా? అలంకారం కావాలా? అంటే కొంచెం వాక్యం లోపలికి ఒక్కసారి వెళ్ళి గనక ఈ రెండు మాటలకి భావాన్ని ధ్యానం చేస్తే
పరిశుద్ధాత్మ తండ్రి ఏమని రాయించారయ్యా అంటే, పరిశుద్ధాత్మ తండ్రి యా మీ అవయవములే సుందరములైనవి, మీ అవయవములే సుందరములైనటువంటి అవయవములకు చెప్పండి ఎక్కువ సౌందర్యము అక్కరలేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కరలేదు. ఎక్కువ సౌందర్యమేమో ఆడంబరం, సుందరమైనటువంటి స్థితేమో అలంకారం. యా తన సమస్తమైన వైభవముతో కూడినటువంటి సొలొమోను సైతము ఆడంబరంలోనే మిగిలిపోయాడు. కారణమేమిటి? నా హస్తములతో రూపించినటువంటి ఈ ఒక్క అడవి పువ్వుకు నేనిచ్చిన అలంకారముతో ఆ కాలము నాటి ప్రపంచమంతటినీ కూడా గొప్పగా పరిపాలించినటువంటి ఆయన వైభవం కూడా సరిపోదు, ఆడంబరం సరిపోదు. అంటే ఆ రెండు మాటల మీదే మీ మనసు ఉండాలని చెప్తున్నాను. దేని మీద? ఆడంబరం మీద. ఆడంబరం కావాలా, అలంకారం కావాలా? ఏం మాట్లాడలేకపోతున్నారు? అలంకారం, ఆడంబరం ఓకే, మనుషుల దృష్టిలో ఓకే, గొప్పవాళ్ళుగా పెద్దవాళ్ళుగా, ఇంకా మంచివాళ్ళుగా కూడా ఏమవుతాం? చలామణి అవుతాం. ఏమవుతాం? చలామణి అవుతాం. కానీ చల్లమణి కావాలా, చల్లం కావాలా, చల్లటం కావాలా? చెల్లేవన్నీ మంచి నోట్లు, చలామణి అయ్యేవన్నీ దొంగ నోట్లు దగ్గరే వాడతారు ఆ మాట. ఏ మాట? ఉన్నా కాదా? ఆడంబరం కావాలా, అలంకారం కావాలా అంటే ఏమంటది లోపల? అరే ఊరుకో, ఆడంబరం లేకుండా ఇప్పుడు ఎవరయ్యా గౌరవించేది లోకంలో? గుళ్ళో కానీ ఊళ్ళో కానీ ఎక్కడైనా ఏం కావాల్సిందే? ఆడంబరాలు కావాల్సిందే. ఆడంబరాలు లేకుండా ఏమీ లేదు, అసలేమీ లేదు. ఆడంబరం లేకుండా అసలేమీ లేదు నాయన, ఆడంబరమే కావాలి. వద్దు. ఎందుకు చెప్పండి? చల్లదు. లోకంలో చల్లమణి చేసుకోవచ్చు ఆడంబరం. ఏంటి ఆడంబరం అంటే? 8ంటికి వచ్చాడు పడిగాపులు కాసేది ఎందుకయ్యా? ఏదో అన్ని సగ పెట్టుకొని ఆడంబరంగా అటాసంగా 10:30కు రా నువ్వు. నీకేమిది? ఏం పోయింది నీ బాధ అంతా? ఏమిటది? ధ్యానానికి రాకపోవడం ఆడంబరం, కేవలం వాక్యోపదేశానికి రావటం ఆడంబరం, మొదటి నుండి చివరి వరకు ఉండటం అలంకారం. అదే జనకులు కూడా అన్నారు. 7 కిరీటాలు వేస్తున్నారు తండ్రి ఏం చేస్తున్నారు? ప్రతి సర్వారాధన దినాన అన్ని అందుకోవటం అలంకారం. ఆయన ఇచ్చేవి అందుకోలేక, ఏమిటి? ఆయన ఇచ్చేవి అందుకోలేకుండా మనకి నచ్చినవి, మనకు తోచినవి చేయటం ఆయన ఇచ్చేవి అందుకోలేవు. నీకు నచ్చినవి, నీకు తోచినవి నీకు అందుబాటులో ఉన్నాయి. వాటితో ఏం చేస్తావు? సర్దుకుంచుకుంటావు. ఏంటిది? అయ్యో అయ్యో చెప్పావయ్యా, సుందరములైన నీ అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. కానీ ఎట్లా నువ్వు అలంకరించావని నేను నమ్మలేను.
కాబట్టి నన్ను నేను అలంకరించు. ఐ మస్ట్ డెకరేట్ మై సెల్ఫ్, ఐ మస్ట్ మేకప్ మై సెల్ఫ్. ఇదేమిటి అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అని అంటే, ఆ పడిపోయిన ప్రధాన దూత ఇచ్చేటటువంటిది లోకంలో పడిపోయినాడా, ఆయన దిగొచ్చాడా? వీడే పడిపోయినాడు. ప్రధాన దూత ఏమో ఆయనేమో దిగివచ్చిన ఆయన ఇచ్చేది అలంకారం, పడిపోయినోడు ఇచ్చేది అంత వేషధారణ, అంత పై మెరుగులు అన్ని విడిగో ఇదేసుకో. క్షమించండి. ఎందుకు క్షమించండి అంటున్నానంటే, మన పిల్లలకి మనము అలవాటు చేస్తాం, వాళ్ళు అలవాటు చేసుకుంటారు చెప్పకుండా. ఏమని కదా పార్టీకి వెళ్తాం, లిప్స్టిక్ వేసుకో, ఏదోలే కనపడకుండా వేసుకో, మళ్ళీ ఇదొకటి తెలియకుండా వేసుకో, ఇదొకటి వేసుకో, ఇదైతే కనపడదులే వేసుకో. ఏమిటిదంతా చెప్పండి? పడిపోయినటువంటి ప్రధాన దూత ఇచ్చేటటువంటిది అన్నమాట. అలంకరించుకోలేని వారు అంటే దేవుడు ఇచ్చేటటువంటివి అందుకోలేని వారు ఏం చేస్తారు? అందుబాటులో ఉన్నవి, ఇంకా చెప్పాలంటే అపవాదించేవి, నీకు నచ్చినవి, లోకం మెచ్చినవి, నీకు నచ్చినవి లోకం మెచ్చినవి పాటిస్తావు, వాటిని నువ్వు స్వీకరిస్తావు, వాటి ప్రకారం వెళ్తావు అంతే. వాటిని తీసుకొని వాటితో అలంకరించుకుంటావు. అలంకారం అనుకోని, అది అలంకారమా ఆడంబరమా? అదే చెప్పుకున్నాం. ఏమని? దావు డంబం అని చెప్పుకున్నాం. దానికి వ్యతిరేకంగాను జ్ఞాపకం చేయండి. ఉదయకాలం వచ్చిన వారు డంబం అంటేనేమో లేని ఉన్నట్లుగా కనపడేటట్లుగా చేయటం అన్నమాట. తండ్రి ఏమో ఉన్నది ఉన్నట్లుగా కనపడేటట్లుగా చేసేవారు తండ్రి. సరే, కనుక ఇప్పుడు ఈ ఒక్క మాట మీదే పెట్టుకున్నాం. పరలోకపు ప్రధాన యాజకుడు చెప్పండి, మనకిచ్చుచు ఉన్న అలంకారము ఏంటి? అలంకారం అంటే ఊరికే చదివేస్తాం ఒకసారి. ఫస్ట్ రాయండి. రక్షణాలంకారము. కీర్తన 149:4. పరిశుద్ధాలంకారము రెండవది. పరిశుద్ధాలంకారము దినవృత్తాంతములు 1వ గ్రంథం 16:29. దినవృత్తాంతములు 1వ గ్రంథం 16:29. దినవృత్తాంతములు 2వ గ్రంథం 20:21. ఏమిటిది? పరిశుద్ధాలంకారం. మూడవది మహిమాలంకారము నిర్గమ 28:2. మహిమాలంకారము. 4 అక్షయాలంకారము. రిఫరెన్స్లు కావాలంటే మళ్ళీ పక్కన వాళ్ళ దగ్గర చూసి రాసుకోండి, ఈ వరుస రాసుకోండి. లేకపోతే అక్షయాలంకారము పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1 పేతురు 3:4. వినయాలంకారము 1 పేతురు 3:4. అక్షయాలంకారం. వినయాలంకారం ఎస్తేరు 2:15. అపరంజి అలంకారం 45వ కీర్తన 9వ వచనం. ప్రేమాలంకారం బ్రాకెట్స్ లో విచిత్రాలంకారం పరమగీతం 3:10. ప్రేమాలంకారము ప్రేమను సూచించు విచిత్రమైన పుట్టు పనితో యెరూషలేము కుమార్తెలు దాని లోపలి భాగమును అలంకరించిరి. ఇదేంటి? ప్రేమాలంకారం. ఇంకా బ్రాకెట్లో విచిత్రాలంకారం పరమగీతం 3:10. ప్రశస్తాలంకారము బ్రాకెట్లో కిరీటాలంకారం. ప్రశస్తాలంకారము బ్రాకెట్లో కిరీటాలంకారం. జకరియా 3:5. దైవ హస్తాలంకారం. దైవ హస్తాలంకారం అంటే దేవుని హస్తములు ఇచ్చేటటువంటి అలంకారం.
మత్తయి 6:29-30, మత్తయి 6:29-30, లోక 12:27-28. ఇందా చెప్పుకున్నామే అడవి పువ్వులను గురించి. రాజుగారిదేమో ఆడంబరం అన్నారు ఆయన, నేను పువ్వులకి ఇచ్చిందేమో అలంకారం అన్నారు. ఆ పువ్వుల్ని దేంతో పోల్చారు ఆయన? అయ్యా ఈరోజు ఉంటాయి, రేపు పొయ్యిలో వేయబడతాయి. అంటే ఒక 24 గంటల ఉనికి కొరకు నేనేం చేస్తున్నాను? సొలొమోనుకు మించినటువంటి ఆడంబరానికి మించినటువంటి అలంకారముతో ఈ లోకానికి పంపిస్తున్నానే. మీరు 24 గంటలు ఉంటున్నారా, 24 సంవత్సరాలు ఉంటున్నారా, 45 సంవత్సరాలు ఉంటున్నారా, 100 సంవత్సరాలు ఉంటున్నారా? 100 సంవత్సరాలు ఉంటున్నారే ఈ లోకంలో. 24 గంటలు ఉండేదానికే నేను ఇంత అలంకారం ఇచ్చి పంపించాను. ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతూ ఉన్న మీకు కావలసినవి ఇవ్వలేనా? నేను కావలసినవి ఇవ్వలేనా? ఒకరోజు 24 గంటలు ఉండేటటువంటి ఆ పువ్వు ఎదుట ప్రతి మనిషికి ఏముంటుంది? హై పీక్స్ ఉంటాయి లైఫ్లో. ప్రతి మనిషికి ఏముంటుంది? ఒకనొక దశలో ఎక్కడికి వెళ్ళిపోతాడు మనిషి? హై పీక్స్లోకి వెళ్తాడు. తర్వాత నెమ్మదిగా గ్రాఫ్ ఏమైపోతుంటుంది? పడతా ఉంటుంది. మనిషి యొక్క ప్రభావం కానీ, శక్తి కానీ, ఆయన యొక్క హోదా కానీ తగ్గుతూ ఉంటుంది. అందుకని అన్నారు, తన సమస్తమైన వైభవంతో కూడిన ఆ సొలొమోను గారి జీవితాన్ని ఒక గ్రాఫ్ లాగా తీసుకుంటే ఆ హైయెస్ట్ పీక్స్ లోకి వెళ్ళినటువంటి సొలొమోను సైతము ఈ 24 గంటలు భూమి మీద అడవి పువ్వు, నువ్వు చూస్తావో చూడవో తెలియదు, పొయ్యిలో పోయేటటువంటి అడవి పువ్వుని ఏం చేశాను? నేను అలంకరించానే. ఆ అలంకారం ఎదుట ఆయన వైభవం కూడా దిగదుడు పయ్యా. పువ్వు అంటే ఎగిరిపోయేటటువంటిది. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ప్రతి వాడు తన అంజూరపు చెట్టు కింద, ద్రాక్ష చెట్టు కింద కూర్చొని దేవుని పరిపాలన అంటే ఇదే సుఖంగా ఉన్నటువంటి సొలొమోను పరిపాలన. ఏమన్నారు ఆయన? ఎందుకు ఒక చిన్న పువ్వుకి 24 hours అంటే ఏముంది అందులో? దైవ హస్తాల సృష్టించితివి నన్ను నీ రూపమందున, క్షేమంబు లేకేమీ లే, నీ దృష్టిలో నాకు పుష్టియు దొరికిందిలే అని ఒక భక్తుడు అన్నాడే. అట్లా ఆ దైవ హస్తాలంకారం ఇవన్నీ కూడా ఏమిటయ్యా అంటే పూర్తిగా ఆయన మీద ఆధారపడేటటువంటి వాక్యాలు ఇవన్నీ. ఇప్పుడు ఈరోజు ఏముంది? ఆదివారం దేవుడి మీద ఆధారపడు, సోమవారం నుంచి నీ కష్టం నీదే కదా, నీ బ్రతుకు నీదే కదా, నీ మార్గం నీదే కదా, నీ ప్రయాసలు నీవే కదా అన్నట్టుంది కదా. కానీ ఈ మాటలన్నీను చెప్పండి, మేము విశ్వాసమును కలిగి ఉన్నాయి కదా. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారములు ఆదివారములే సంవత్సరాలన్నీ ఆదివారం అంటే అట్ట కాదు నాయన. ఒక్క ఆదివారం కూడా ఆదివారం కాదు. ఎందుకు? ఎవరా ప్రధాన దూత కనుక ప్రోగ్రామ్ వేస్తే, పడిపోయిన ప్రధాన దూత ప్రోగ్రామ్ వేశాడు, ఈరోజు నీదే ప్రోగ్రామ్ అన్నాడు, సంస్కార ఆదివారం. ఏం చేయాలా? నువ్వే చేయాలి ప్రోగ్రామ్ అని అంటే ఏదో బయటికి ఆగకపోయిన లోపల సరే వస్తాలే గురువా, బాధపడు మాక అని అనుకొని ఏం చేయాలా? ఆదివారం కూడా దేవుంది అనేటటువంటి ఉన్న ఒక లెక్క కూడా పోగొట్టుకునేటంతగా దేని మీద ఆధారపడుతున్నాం? లోకం మీద, లోకాధికారి మీద ఆధారపడుతున్నాం. ప్రియమైన వాళ్ళ వద్దు, కైండ్లీ హ్యావ్ ఏ చేంజ్ ఆఫ్ డైమెన్షన్. ఈ యొక్క దృక్కోణాన్ని మార్చండి, జీవిత దృక్కోణాన్ని. ఎందుకు అనంటే ఆ దినము సమీపించుట చూచిన కొలది ఆ ఉన్నదే, ఆ మేఘం అనేటటువంటిది మనల్ని సమీపించే కొలది. చెప్పండి, మనం ఏం చెయ్యాలా? మన యొక్క దృష్టిని కూడా మన లెన్స్ సరి చేసుకోవాలి. మన విశ్వాస దృష్టి, విశ్వాస నైజ నిరీక్షణ దృష్టిని, మన ప్రేమ దృష్టిని ఈ లెన్స్లు ఏం చేయాలా?
సరి చేసుకోకపోతే వచ్చి ఆయన కనపడరు. లోపల ఉన్న ఆడంబరాలన్నీ కనపడతాయి, క్రింద ఉన్నటువంటి ఆడంబరాలన్నీ. ఆ ఆడంబరాలే ఏం చేస్తాయి? ఆదివారం కూడా తోసేయి అని చెప్తాయి. ఆదివారం కూడా తోసేయి, ఏం కాదులే, ఎట్లా ఇది నీ పరిస్థితి తెలుసులే అని అనేస్తాయి. అందుకే చెప్పండి, ఈ బోధలన్నీ కొద్దిగా ప్రభు మీద ఆధారపడటానికి ఉపయోగపడుతుంది. నీవే అని ఏ బోధ? అడిగిపో దేవుని హస్తమిచ్చినటువంటి అలంకారం ఎదుగుతా సమస్త వైభవంతో కూడినటువంటి, ఎంత వైభవం! ఎన్ని ఒంటెల మీద సుగంధ గంధ వర్గాలన్నిటినీ కూడా మోసుకొని వచ్చిందో ఆ తల్లి. ఒక రాణి రాజ్యములో ఉన్న సమస్తమైనటువంటివన్నీ మోసుకొని వచ్చి కేవలం చూసి వెళ్ళటానికి. నాయన మాట్లాడితే చాలయ్యా, నీకు ఒక మాట మాట్లాడితే చాలు, అట్లా అంత వైభవం. ఇంకా మీరు దినవృత్తాంతాలు చదివితే భూరాజు ఆయన ముఖ దర్శనం చేయబోయింది. ఒక రాజు అంటేనే ఎంత దర్పం ఉంటాడు. మీరు మాట వెతకండి, గుర్తుపెట్టుకోండి. అది సొలొమోను యొక్క వైభవం ఎటువంటిది? భూరాజులు, భూమి మీద ఉన్న రాజులందరూ అని ఉంది. భూమి మీద ఎంతమంది రాజులు ఉన్నారు ఆ కాలంలో, వాళ్ళందరూ ఏమనుకున్నారట? ఒక్కసారి అలా ముఖం చూస్తే, ఒక్కసారి ఆయన ముఖం చూస్తే చాలు. ఆ మాట ఉన్నదండి, నేను ఇక వెతికి మీకు చెప్పలేను. ఆయన ముఖ దర్శనం అంత వైభవాన్ని కూడా ఆయన అలంకారం ఏం చేస్తారు? ఎందుకు ఎంత చెప్పాల్సి వచ్చిందంటే, అలంకారం కావాలా, లోకం వైభవం కావాలా? ఏది కనబట్టలేదుగా ఈ అలంకారం. ఆకలి తప్పులేగా ఈ అలంకారంలో. ఏమున్నాయి నాకు దాంట్లో అంటే అన్నీ ఉన్నాయి కదా. వద్దు వద్దు, ఆయన ఏదైతే ఆడంబరం అంటారో దాన్ని ఆడంబరం అనండి. ఆయన దేన్నైతే అలంకారం అంటారో దాన్ని అలంకారం అనండి. ఆయన ఏది గొప్పది అంటారో దాన్ని గొప్పదనండి. ఆయన ఏది గొప్పది కాదంటారో దాన్ని గొప్పది కాదనండి. అదే మన స్వరం. రైట్. 9 లేదా 10 సత్క్రియాలంకారం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:10 సత్క్రియాలంకారం. 11 ప్రత్యక్షతాలంకారం. యెషయా 33:17. యెషయా 33:17. తర్వాత 12 వివాహాలంకారం. యెషయా 61:10. వివాహాలు రాశారా అందరూ? ఏంటివన్నీ? పరలోకపు ప్రధాన యాజకుడు, ఈ భూలోకపు దాస్యములు. ఎవరిని నేను? ఫరో దాసుడిని కాదా? కొలువు చేసిన వాడిని కాదా? భూలోకపు దాస్యములో ఇనప కొలిమిలో మగ్గినటువంటి నాకు ఆ పరలోకపు ప్రధాన యాజకుడు నా కొరకు దిగివచ్చి, పడిపోయి కాదు ఆయన, దిగివచ్చి నాకేం చేస్తున్నారు? ఎన్ని అలంకారాలు అట్లా విసురుతున్నారన్నమాట. ఎవరినైనా గణపరచాలంటే, గొప్ప చేయాలంటే దేవాలయంలో కానీ ఇంకెక్కడైనా కానీ పూలు విసురుతూ ఉంటారే. వాళ్ళు వస్తూ ఉంటే ఏం చేస్తారు? పూలు విసురుతూ ఉంటారు. వాళ్ళ మార్గం మీద కానీ వాళ్ళ మీద కానీ పడేటట్టుగా. అది ఘనత లోకంలో. ఈ పెండ్లి కుమారుడు ఏం చేస్తూ ఉన్నారు? ఈ దాస్యములో మగ్గినటువంటి నాకు మనకు ఈ అలంకారాలన్నీ ఇట్స్ లైక్ గ్యాలో అలా ఏం చేస్తూ ఉన్నారు? ఈ అలంకారాలన్నీ నీ కొరకేనైనా తీసుకో 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 అని మన మీదే విసురుతున్నారు. పూలు చల్లినట్లుగా విసురుతున్నారు. నంబర్ 1 రక్షణాలంకారము. చదవండి 149వ కీర్తన 4వ వచనం చదవండి. దీనులైనటువంటి వారిని ఏం చేస్తూ ఉన్నావు? నీవు రక్షణ. అబ్బా,
యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు. ఎంత ప్రీతో, ఎంత ప్రీతి ఆయనకు అనంటే ఆయన దీనులను రక్షణతో అలంకరించును. అంత ప్రీతి గలవాడు. ఓ ప్రశ్న, ఆయన ప్రజలలో ఉండటానికి ఇష్టపడతారా? ఆయన ప్రజలలో దీనులైన వారి గుంపులోనికి రావడానికి ఇష్టపడతారా? రెండోది కోరుకుంటే 2 మెంబర్షిప్స్ ఉన్నాయి. మొదటిదే కోరుకుంటే ఒకటే, ఆయన ప్రజలలో కూడా దీనులైన వారి గుంపులోనికి వస్తే ఏం దొరుకుతుంది? ఆయన ప్రీతి దొరుకుతుంది, ఆయన రక్షణ అలంకారం కూడా దొరుకుతుంది. ఏంటి రక్షణ అలంకారం అంటే? ఏంటి రక్షణ అలంకారం అంటే? యోగు చుట్టూ వేసిన కంచె కాదా? యోగు చుట్టూ వేసిన కంచె కాదా? ఏమిటి ఈ రక్షణ అలంకారం? ఆ కంచెం దాటి ఏదైనా రాగలదా? ఉదాహరణకి ఈ రక్షణ అలంకారం అనే మాటని కొంచెం లోకంలోకి వెళ్ళి అర్థం చేసుకుంటే, జెడ్ కేటగిరీ, Z+ కేటగిరీ ప్రొటెక్షన్ ఇచ్చారు అని అంటారు. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వారికి, సెంట్రల్ క్యాబినెట్ లో ఉన్నటువంటి వారికి ఏమి ప్రొటెక్షన్ ఇస్తారట? Z+ కేటగిరీ. ఎలా ఉంటారు వారు? కంటికి రెప్పలా ఏమైపోతూ ఉంటారు, ఒక వలయంలో చుట్టేస్తారు. ఆయన మాట్లాడుతూ ఉన్నారు, ట్రంప్ గారు ఎక్కడి నుంచో వేయించాడు బుల్లెట్, చెవి పక్క నుంచి దూసుకుపోయింది, గాయమైంది. వెంటనే ఏమైపోయారు? స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్లు అంతా వలయంలాగా మారిపోయారు. జాగ్రత్తగా సేఫ్టీగా దించేసి ఆయనకి కావాల్సినవి, ఆయనకి భద్రత ఇచ్చారు. ఏమిటది? భూలోకములోని రక్షణ వలయం. భూలోకములోని ఇది నీ పెండ్లి కుమారుడు నీకిస్తూ ఉన్న రక్షణ అలంకారం. ఈ రక్షణ అలంకారములో ఏం చేస్తూ ఉన్నారంటే ఎన్సర్క్లింగ్ యు. రౌండ్ ఆఫ్ అని అంటారే, రౌండ్ ఆఫ్ చేయండి అని అంటారే, ఆయన ఏం చేస్తున్నారు? ఈ రక్షణ అలంకారముతో ఆయన జనులలో దీనులైన వారిని రౌండ్ ఆఫ్ చేస్తున్నారు. అందుకని ఏది మీకు ఎంత మాత్రమో అని చేయనేరదు. ఇదయ్యా నీ రక్షణ అలంకారం. ఎవరిస్తున్నారు? పరలోకం ప్రధాన. కావాలా? ఈ అలంకారం కావాలా? నమ్మగలరా? నమ్ముతారా? నీకంటే ఆశ్రయదుర్గం ఏది కూడా లేదు. నీకంటే ఆశ్రయదుర్గం ఏది కూడా లేదు. అట్టి దేవుడు కలడన్న సంగతి కూడా ఎవరు కూడా వినబడలేదు. ఎవరు కూడా ఎక్కడా కూడా వినబడలేదు. ఎట్టి దేవుడు తన కొరకు కనిపెట్టుకుని వాని విషయమై కార్యము నెరవేర్చు దేవుడు నీవు తప్ప మరి ఎవరిలో లేరు. అట్టి దేవుడు కలన్న సంగతి కూడా జనములు ఎవరూ కూడా వినబడలేదు. ఎవరు కూడా ఇంతవాటికి వినలేదు. ఒకవేళ కనబడితే ఆ వాక్యం చదువుదురుగా. ఇది ఏమిటిది? ఏమిటిది? రక్షణ అలంకారం. రక్షణ అలంకారం. రక్షణ అలంకారం 64వ అధ్యాయం యెషయా గ్రంథం 4వ వచనం 64:4. ఆయన ఒకసారి ఈ రక్షణ అలంకారం వలయం వేశాడు అని అంటే ఇంకా అంతే. ఇంకెవ్వరేం చేయలేరు. సింహాలేం చేయలేరు, అగ్ని కూడా ఏం చేయలేదు. అయ్యా
అయ్యా ఎవరికి అలంకారం? ఎవరికి అలంకారం? ఇందాక ఆడంబరాలు బాగుంటాయి అన్నారుగా. ఆడంబరం కోరుకునే వారికా, దీనత్వం కోరుకునే వారికా? మరి ఆడంబరం కావాలి కదా. అక్కడ ఆడంబరం కోరుకుంటే ఈ అలంకారం పోగొట్టు. ఈ అలంకారం దొరకదు. నీవేయని నమ్మిక అన్నప్పుడే ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులుగా ఉన్నప్పుడే ఈ రక్షణాలంకారం. లోకాన్ని చూసినప్పుడు లోకానికి తగ్గట్టుగా ఉండకూడదు. లోకాన్ని చూసినప్పుడు లోకానికి తగ్గట్టుగా నడుచుకోకూడదు. ఇంకా లోకంలో ఉన్నప్పుడు లోకాన్ని మెప్పించేటట్టుగా నడుచుకోకూడదు. లోకాన్ని చూసినప్పుడు లోకంలాగా ఉండకూడదు. లోకంలో ఉన్నప్పుడు లోకాన్ని మెప్పించడానికి నడుచుకోకూడదు. లోకాన్ని మెప్పించేటట్లుగా ఉండకూడదు. అలా ఉంటే ఏం పోగొట్టుకుంటాం? రక్షణ అలంకారాన్ని పోగొట్టుకుంటాం. అయినా నీ చుట్టూ ఈ రక్షణ కవచాన్ని వేసేస్తే చెప్పండి ఇంకేం కావాలి చెప్పండి? ఏ జబ్బు, కీడు, హాని ఏదైనా, అతిది మరి ఏదైనా, ఇంకేదో నేను కొన్నే చెప్పాను, ఇంకేదన్నా ఉన్నా రాగలవా అని అడిగారు. నీ రక్షణాలంకారంలో ప్రధాన యాజకుడా నీ రక్షణాలంకారాన్ని కాపాడుకోగలిగినటువంటి అంతరంగ దీనత్వాన్ని నాకు అనుగ్రహించరా అని అడగాలి. ఏమిటి? నీ రక్షణాలంకారాన్ని కాపాడుకోగలిగిన అంతరంగ దీనత్వాన్ని నాకు అనుగ్రహించు. కావాలయ్యా, ఇది కావాలి. ఈ దీనత్వం లేకపోతేనో ఆడంబరంలో పెడతాం. దీనత్వం ఉంటేనో బలిష్టమైన చేతి క్రింద ఎప్పుడు నేను అడిగే ఉంటా. దీన మనస్కురాలిగా, దీన మనస్కునిగా మిగిలే ఉంటా. రైట్, ఎక్కువ చెప్పండి. నేను పరిశుద్ధాలంకారం దినవృత్తాంతం రెఫరెన్స్లు దగ్గరే ఉన్నాయి కదా, చదివేది 16:29 దినవృత్తాంతములు మొదటి గ్రంథం. పరిశుద్ధాలంకారములకు ఆభరణములు ధరించుకోండి. ఆయన ఎదుట సాగిలపడు. అయ్యా నా అంతరంగం సర్వారాధన దినమున, నా అంతరంగం సర్వారాధన దినమున సాగిల పట్టడానికి సిద్ధపడదు కనుక ఏం చేయదు? పరిశుద్ధాలంకారములు ధరించుకోదు. ఏదో మానవాలంకారములు ధరించుకుంటాను. మానవాలంకారములు ధరించుకుంటాను. నిజంగా మన అంతరంగం గనక సాష్టాంగ పట్టడానికి సిద్ధపడితే పరిశుద్ధాత్మ తండ్రి ఏం చేస్తారు? పరిశుద్ధాలంకారములతో కనికరించయ్యా. ఏ పరిశుద్ధాలంకారాలు ఉన్నాయి నాకు? భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వస్తారన్నావే. ఏ పరిశుద్ధాలంకారములు నీవు నాకు ధరింప చేయాలనుకుంటున్నావు చెప్పండి. పరిశుద్ధమైన ఆత్మ, పరిశుద్ధమైన హృదయము, పరిశుద్ధమైన జీవితము, పరిశుద్ధమైన మనసాక్షి, పరిశుద్ధమైన సేవ, పరిశుద్ధమైన ప్రేమ, పరిశుద్ధమైన నడవడి, పరిశుద్ధమైన సాక్ష్యము, ఇవన్నీ చెప్పండి. ఆ పరలోకపు ప్రధాన యాజకుడు మనకిచ్చేటటువంటి పరిశుద్ధాలంకారములు కావాలి. ఎవరు కావాలి? నివేదిస్తున్నామో అదే ఏంటి? సరే, మరి మనం ఉన్న లోకంలోనే కష్టం ఇవన్నీ. ఈ బోధలన్నీ కూడా మనం ఉన్న లోకంలో, మన ఎదుటిన్న సవాళ్లలో ఇవన్నీ కూడా కష్టం. కానీ ఏం చెయ్యాలి? ఎప్పుడు ఆ మాటని మనసులో అలా రాసుకోండి, హృదయం మీద. ఏమని రాసుకుంటారు?
కష్టకాలమున కూడా ఇష్టముగానే ప్రభుని సేవింప అలవాటు పడిన ఎడల, కష్టకాలమున కూడా, దిక్కుతోచని కాలంలో కూడా ఏం చేయాలట? ఇష్టముగానే ప్రభుని సేవింపన అలవాటు పడిన ఎడల ఆత్మకెంతయో బలము, జయము, కీర్తి. లోపలున్న ఆత్మ ఉన్నదే, ఆ ఆత్మకెంతయో బలము, జయము, కీర్తి. అప్పుడు అపవాది దయ్యములు తప్పుకొనును. వెళ్ళగొట్టాల్సిన పని లేదు, ఎదిరించాల్సిన పని కూడా లేదు, అవే తప్పుకుంటాయి. మరి రోజు చేసే పను పోరాడుతున్నాం, ఏం చేయలేక, ఇష్టముగానే సేవింప అభ్యాసం చేసుకోలేక. ఎందుకు? డిఫాల్ట్ అది. ఏమిటి డిఫాల్ట్ అంటే? కష్టకాలం అనేటటువంటిది డిఫాల్ట్. పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి, ఉద్యోగస్తులకి, ఉద్యోగం లేని వాళ్ళకి, చదువుకునే పిల్లలకి, పెద్దవారికి, ముసలివాళ్ళకి, ఇంకా అప్పుడే పుట్టిన పిల్లలకి ఏమిటి? కష్టకాలం అనేటటువంటిది డిఫాల్ట్గానే ఉన్నది అందరికీ. లేదా ఎవరికి? అయ్యా నాకు అసలు ఏ కష్టం లేదన్న వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఏమా ఉన్నారా? ఏమీ లేదనుకునే వాళ్ళు కూడా ఏదో. కష్టకాలంలో అందరం ఉన్నామే, మరి ఏం చేయాలా? ఒక చేరు బయటికి లాగండి. ఇష్టముగానే ప్రభుని సేవించుటకు ఏం చేయాలా? అలవాటు పడాలి. అప్పుడు లోపల బలం, బహిరంగానికి జయం, పరలోకానికి కీర్తి, ఈ మూడు కలిగినప్పుడు దండం పెట్టి తప్పకుండా ఏం చేయలేకపోయినా, ఈ ఆత్మనే అప్పుడు అపవాది దయ్యములు తప్పు అంటున్నాడు. అంతే, ఇదయ్యా నీ పరిశుద్ధ అలంకారములు నువ్వు నాకు ఇచ్చినప్పుడు నాకు కలిగే భాగ్యం అయ్యా. ఇది కష్టకాలంలో కూడా నేను ఏం చేస్తూనే ఉంటాను, సేవిస్తూనే ఉంటాను. తర్వాత మహిమాలంకారం. చాలా థ్యాంక్ యూ. నిర్గమ 28 అతనికి అలంకారమును అన్నది. అయ్యా ఎవరిది ఈ అలంకారం? పరలోకపు ప్రధాన యాజకుడైన పెళ్లి కుమారుడు, భూలోక వాస్తవ్యులమైన మనకిస్తూ ఉన్నటువంటి మహిమాలంకారం ఇది. అయ్యా కనికరించండి అయ్యా. ఎందుకని? నువ్వు చెప్పినా కానీ ఏమని? ఈ లోకపు నటన గతించుచున్నది అని నువ్వు చెప్పినా కానీ, లోకము యొక్క నటన కొరకే పరుగులెత్తుతున్నా, ప్రాకులు తీస్తూ ఉన్నాను కానీ ఏం చేయలేకపోతున్నాను. నీవిచ్చే మహిమాలంకారమునందుకొనుటకు యాజకత్వములోనికి రాలేకపోతున్నా. ఎవరికి ఇవన్నీ? యాజకులకా, సామాన్యులకా? యాజకత్వం కోరుకొని ఆ పిలుపునందుకున్నటువంటి వారికి ఇవన్నీ. ఇంకా లోకపు నటనలలోనికి వెళ్ళిపోతూ ఉంటేనో, లోకపు నటనలోనికి వెళ్ళిపోవటం అంటేనో, లోకంలో ఉన్నప్పుడు లోకానికి తగినట్టుగా ఉంటాం, లోకానికి తగ్గట్టుగా ఉండాల. నటన కాదా? గుళ్ళో ఉన్నప్పుడు గుళ్ళో, లోకంలో ఉన్నప్పుడు లోకంలో. ఏంటిది?
నటన నటన నటన. ఈ నటనలో ఉన్నప్పుడు పెండ్లి కుమారుని ప్రధాన యాజకత్వంలోనికి రాగలమా? యాజకత్వంలోనికి ఎవరైతే వస్తారో వారికి ఏం చేస్తూ ఉన్నారు? ఆయన ఈ మహిమాలంకారాన్ని అయ్యా, లోకపు నటనలనైతే ప్రేమించగలను, ఆశించగలను, కానీ ఏం చేయలేకపోతున్నాను. ఈ మహిమాలంకారములు నాకు ఇచ్చేటటువంటి యాజకత్వంలోకి రాలేకపోతున్నా. యాజకత్వంలో ఎందుకు? ఇది మహిమాలంకారం కాదు నాయన, ఇది ఉరి అని చెప్పాడు అపవాది. ఏమన్నాడు? ఇది ఉరి అని ఊదాడు. కాబట్టి అస్సలు తగిలించుకోవద్దు, ఇది ఉరి, నీకు జాగ్రత్త, చచ్చిపోతావు, కాలు చేయి ఆడదు. ఇంకా ఏం చేస్తాడు? గుళ్ళోనే గుడారంలో ఏలాడదీస్తాడు నిన్ను. అక్కడే ప్రత్యక్ష గుడారం కట్టాడు కదా, ఆ గుడారంలో ఏలాడదీస్తాడు. పోయావు ఇక్కడికి, ద్వారం దాటి, ఆవరణ ద్వారం దాటి లోపలికి వెళ్ళావో, ఇక అదే నీకు చివర. ఏమి నా మాటని నీకు మేలు కోరాను అని ఏం చెప్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? నచ్చ చెప్తాడు అప్పది. నచ్చ చెప్పడం అంటే ఏంటి? నువ్వు అంగీకరించు. ఎవరికి నచ్చ చెప్పాలా? వెంటనే అంగీకరించని వారికి, ఒప్పుకోనటువంటి వారికి ఏం చేయాలా? అది కాదు, ఇది కాదు, అదని కొంచెం మన భాషలో మసిపూసి మారేడికాయ చేస్తే అప్పుడు నచ్చుతుంది. నచ్చ చెప్పాలా, అది అపవాది చేసే పని. ఎక్కడ? ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గర నచ్చ చెప్తాడు. అప్పటిదాకా చెప్తే వినలేదు కాబట్టి ఏమని పరిగెడుతున్నావు నువ్వు? యాజకత్వం 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 అని బయలుదేరుతున్నావు కదా. అందుకే ద్వారం దగ్గరకు వచ్చేసరికి ఏం చెప్పాడు? నచ్చ చెప్పాడు. సరే, కొంచెం మెత్తపడ్డావు, కొంచెం మెత్తపడ్డావు. సరే, నిజమేనా? అక్కడ అద్దు కనపడతానే ఉంది. ఏది? మధ్యలో గుడారం, ఆ నిలువు, ఇది ఆ నిలువు ఏమంటారు దాన్ని, నెట్టాడి కనపడతానే ఉంది. ఇక దానికే ఊపిరాడదేమో. ఏం చేస్తాం? సరే, పీటల మీద పెళ్లి చెడగొట్టి పరలోక పీఠాన్ని తోసేశాడని ఒకరోజు ధ్యానం చేసుకున్నాం కదా. నిన్న కాదు, నిన్నే ఆ ధ్యానం. సరే, కనుక పీటలాగేస్తాడు, పీఠం పడుకొస్తాడు. పీఠం ఏమో నీ సింహాసనం. ఆయన సన్నిధిలో నీకు పీట లేకపోతే చెప్పండి, నీకు పరలోకంలో ఆయన ఇచ్చేటటువంటి ఆ పీఠం ఏమి ఉండదు. భూలోకంలో కావాలి నీకు ఆయన సన్నిధి, పోగొట్టుకోకూడదు మనం. రైట్. ఇది ఏంటిది? లోకం యొక్క నటనాలంకారము ఎదుట, వాడు నటనా చక్రవర్తి అంటామే, నటనాలంకారము ఎదుట ఏం చేస్తూ ఉన్నారు? పెళ్లి కుమారుడు ఆ మహిమాలంకారం ఇస్తూ ఉన్నారు. రైట్. తర్వాత అక్షయాలంకారం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3:4. చాలమ్మా, చాలు, థ్యాంక్ యూ. లోకం అంటది, లోకానికి తగ్గట్టుగా లోకంలో ఉండాలిరా నైనా. నువ్వు రఫ్గా ఉండకపోతే ఎట్లా బతుకుతావురా నువ్వు? ఏమంటారు తల్లులు? నువ్వు లోకంలో లోకానికి తగ్గట్టుగా రఫ్గా ఉండాలి కదా. రఫ్ అండ్ టఫ్గా ఉండకపోతే ఎట్లా బ్రతుకుతావు నువ్వు అని ఏం చేస్తాం మనం? చెప్పండి. రఫ్ అండ్ టఫ్గా ఉండు, అప్పుడు కానీ ఎవరు నీ జోలికి రారని మనమే నేర్పిస్తాం. కానీ వాక్యం ఏమని చెప్తుంది? సాధువైనట్టు, మృదువైనట్టు. ఈ గుణము క్షయాలంకారమయ్యా. ఈ సాధువైనటువంటి స్థితి, సాధువుగా గుడారాల్లో ఉన్నటువంటి యాకోబు గారు ఒకటి కూడా విడవకుండా తండ్రి యొక్క దీవెనలన్నీ అందిపుచ్చుకోలేదా? ఎక్కడుంటాన్ని బట్టి. నా మాటలు మీరు నమ్మరు కదా, అందుకే చదవండి. ఆదికాండ గ్రంథంలోనికి రండి. ఆదికాండ గ్రంథము
25వ అధ్యాయము 27వ వచనం చదవండి. ఆదికాండం 25:27. ఆ చిన్నవారంటే యాసేవు యాకోబులు. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు అంటే ఒక ఆయనేమో రఫ్ అండ్ టఫ్ గా ఉన్నాడు, ఆయన కొడుకా వేటాడరా. ఈరోజు ఇదేగా మనం చెప్పేది, రఫ్ అండ్ టఫ్ గా. నువ్వు అట్లా బొత్తుగా ఉంటే పంపుగా ఉంటే ఎట్లాగూ ఏం తెలియనండి. ఎవరో ఒకరు ఏదో తీసుకొని వెళ్తారు, కొట్టెళ్తారు, పడదోసిపోతారు. ఏమి కాస్త నేర్చుకో, రఫ్ అండ్ టఫ్ గా ఉండు. చదవండి. ఏశావు వేటాడుట యందు నెరపరి అయి అరణ్యవాసిగా నుండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. ఇప్పుడు సాధువుగా ఉన్న వ్యక్తి ఎక్కడున్నాడట? గుడారములో ఉన్నాడు. వేటాడేటటువంటి వ్యక్తి ఎక్కడున్నాడు? లోకారణ్యంలో ఉన్నాడు. ఎవరి మీదకి వచ్చిన దీవెనలన్నీ? లోకంలో తెలివితేటలు కలిగిన వారికా? లోకానికి తగ్గట్టుగా లోకంలో ఉన్నవారికా? లేదా లోకంలో దేవునికి తగ్గట్టుగా ఉన్నవారికా? మరి అట్లా ఉంటే ఏం దొరకదన్నాడు కదా, ఊదాడుగా. ఎలకాలం గుడి గుడి అంటే నీకేం వస్తుందని ఊదాడు అప్పవాది. నీకేం చదువు వస్తుంది, నీకేం భద్రతలు వస్తాయి, ఏం ఉద్యోగం వస్తుంది గుడిలో కూర్చుంటే? మరి ఏం చేయాలా? అటు కొంచెం ఇటు కొంచెం కాదు. కానీ జనకులు ప్రతిదానికి కూడా మనకు ఒక సొల్యూషన్ ఇచ్చేశారు. తండ్రి గారు భూలోకంలో ప్రతి పరిస్థితికి ప్రభు దగ్గర నుండి అందుకొని మనకి ఇచ్చేశారు. ఏమన్నారంటే, నన్ను నమ్మి విద్య నేర్చుకున్న పండితులే. నువ్వు నమ్మి ఏం చేయాలా? విద్య నేర్చుకోవాలా. అంతేగాని నీ జ్ఞానాన్ని నమ్మి విద్య నేర్చుకో, నీ అధ్యాపకుల జ్ఞానాన్ని నమ్మి విద్య నేర్చుకో, నీ కళాశాలను నమ్మి విద్య నేర్చుకోవద్దు. ఆయన్ని నమ్మి విద్య నేర్చుకో. ఎక్కడున్నా సరే నన్ను నమ్మి విద్య నేర్చుకున్నా పండితులే పండితులే పండితులే. అందుకే అయ్యా కాస్త ట్రెజర్ హంట్ అంటారే. ట్రెజర్ హంట్ అంటే ఏంటి? కొంచెం ఇవన్నీ చెప్తే మెలకు వస్తుంది. గుప్త నిధుల కొరకైన రహస్య వేట. ఏమిటి ట్రెజర్ హంట్? కానీ ఇంగ్లీష్లో మాటకి తెలుగులో భావం ఏంటి? గుప్త నిధుల కొరకైన రహస్య వేట. అర్ధరాత్రి తవ్వాలి. ట్రెజర్ హంట్ లోకంలో ఏం చేస్తాం? ట్రెజర్ హంట్ అని ఎట్లా చెప్తామో అట్లాగే వెతికి 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 పడిపోస్తాం. ఏ కాలేజీ మంచిది, ఏ ట్యూషన్ సెంటర్ మంచిది, ఇంకా ఏ లెక్చరర్ గారు ఉన్నారు, ఎవరు ఉన్నారు, ఇటు పడిపోస్తాం. ట్రెజర్ హంట్ అంతా కూడా. కానీ ఏది ప్రాముఖ్యం? నేను నమ్ముకొని ఉండటం ప్రాముఖ్యం. ఆయన నమ్ముకొని ఉంటే చెప్పండి, జైల్లో ఉన్న సింహాసనం మీద కూర్చోబెడతారు. ఆయన్ని నమ్ముకొని ఉంటే సింహాల భూమిలో ఉన్న ప్రాణం కాపాడుతారు, అగ్నిగుండంలో ఉన్న అగ్ని ఆపద నుండి తప్పిస్తారు. ఆయన్ని నమ్ముకుంటే రాజుగారి భోజనం భుజించే వారందరికంటే కూడా 10 రెట్లు శ్రేష్ఠులుగా మనల్ని మారుస్తారు. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఎంతకాలము కూడా దేవుని వాక్యాన్ని నమ్ముకున్నవాడు చెప్పండి నిత్యము నిలిచి ఉంటాడు. లోకమును దాని ఆశయం గతించుకోవచ్చున్నవి, కానీ మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. దేవుని వాక్యం నిత్యము నిలుస్తుంది. లోకాన్ని నమ్ముకున్నటువంటి వాడు, లోకాశలను నమ్ముకున్నటువంటి వాడు ఏం చేయరు? వాళ్ళు అయ్యో గతించిపోతారు, 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 గతించిపోతారు. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుంది? సాధువుగా ఉన్నటువంటి ఈ గుడారములలో ఉన్న యాకోబు మీద ఒక్కటి కూడా విడవకుండా తండ్రి దీవెనలన్నీ కూడా కుమ్మరించబడ్డాయి.
ఎందు నేర్పరి. మనం ఇప్పుడు చెప్తామే రఫ్ అండ్ టఫ్ గా ఉండాలని, అన్నిటికీ అలవాటు పడాలి నువ్వని. అలవాటు పడాలనుకున్న చేసావు, ఒకటి కూడా దొరకల. చివరికి అన్ని కష్టాలే మిగిలిని. కనుక ఏమిటయ్యా ఈ అక్షయాలంకారము? ఈ ప్రధాన యాజకుడు, ఈ పరలోక ప్రధాన యాజకుడు నీకు ఇస్తున్న అక్షయాలంకారం ఏంటంటే మృదువైనట్టు, సాధువైనట్టు. ఆల్వేస్ బీ జెంటిల్, ఆల్వేస్ బీ సాఫ్ట్. ఎప్పుడు కూడా మృదువైన స్థితిలో, సాధువైనటువంటి స్థితిలో. అదే యాకోబు గారు కూడా చెప్పారు, అయ్యా మాట్లాడటానికేమో నిదానించండి, వినటానికేమో వేగిరపడండి. మనం బైబిల్లో ఉన్న సత్యాన్ని కొంత లోకం కూడా గ్రహించామన్నది. స్పీచ్ ఈజ్ సిల్వర్, సైలెన్స్ ఈజ్ గోల్డ్. స్పీచ్ ఏంటంట సిల్వర్, సైలెన్స్. అరే నాయన ఏమీ లేని దగ్గర నాకు వెండి కూడా బంగారమే కదా ఇప్పుడు నాకు అనుకో అనే లోకంలో మనం ఉన్నాం. ఏమిటి ఏమీ లేదు నాకు, వెండి కూడా బంగారమే అని అనుకునే లోకంలో మనం ఉన్నాం. అంటే ఏంటి? ఏది దొరికితే అది. అంతేకాని వెండిని కాదని బంగారాన్ని కోరుకునే లోకంలో మనం లేము. జాగ్రత్త. సమస్తమును పరీక్షించి ఏదో బతుకుంటే బొలసాలు తింటాం, కానీ ఏదో ఒకటి ఈ పాటికి ఇది చాలు, ఇక్కడికి చాలు. ఇది ఆరోహణ పెండ్లి కుమార్తె స్వభావం కాదు, లోతు స్వభావం. ఆరోహణ పెండ్లి కుమార్తె స్వభావం ఎవరు? అబ్రహాం గారు. లోతు ఏమన్నారు? ఈ ఊరు చిన్నది, ఇక్కడికి చాలు, ఇక్కడికి బౌండరీ, ఇక్కడికి బౌండరీ, అది కూడా నేను వెళ్ళే వరకు, అంటే సరే పో, ఏదో ఒక ముందు కదులు, ఇక్కడ నుంచి కదులు స్వామి పో. ఎందుకు? నిన్ను తప్పించకుండా నేనేం చేయలేను. ఆల్రెడీ నా స్నేహితుడికి మాట తీసుకున్నా, నా స్నేహితుడికి మాట ఇచ్చా. రెండు నా స్నేహితుడికి మాట ఇవ్వటమే కాదు, నా స్నేహితుడు అక్కడ నిలవబడి చూస్తున్నాడు. ఆదికాండంలోనే ఉన్నారుగా చూడండి. ఆదికాండ గ్రంథము 19వ అధ్యాయము, ఆదికాండము 19వ అధ్యాయం 27వ వచనం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి, అక్కడ నా స్నేహితుడు నిలవబడి ఉన్నాడయ్యా, నీకు కనపడటం లేదు. ఎవరికి కనపడుతున్నారు? నాకు కనబడుతున్నారు. ఓ కదులు, ఏదో ఒక విధంగా కదులు, నా స్నేహితుడిని దాటి నేనేమి చేయలేదు. చేతులు పట్టుకొని బయటికి తీసుకొచ్చిన కృప దేన్ని బట్టి కలిగిందో తెలుసా? తెల్లవారినప్పుడు ఆయన సన్నిధిని నిలిచిన చోటికి మరలా వచ్చినప్పుడు కలిగి, అర్ధరాత్రి ఈ ఊరి దోష శిక్షలో నశించకుండాన్నట్లు పో వెళ్ళు అని చెప్పడం దేన్ని బట్టి కలిగిందంటే, అబ్రహాము గారు అంతకు ముందు మొర్రపెట్టిందా. సాధారణంగా మొర్రపెట్టి విడిచిపెట్టేస్తాం, అలా ఏం చెయ్యం. దేని కొరకు మొర్రపెట్టామో దాని దగ్గరికి మళ్ళా వచ్చి అక్కడ ఉన్నందుకు ఏం చేయాల్సి వచ్చింది? ఎక్కడికి వెళ్తానంటే అక్కడికి వెళ్ళిపో, ముందు కదులు. ఏంటయ్యా ముందు కదులు అని అనిపించుకునే వారిది ఒక అంతస్తా? చెప్పండి. కదలలేని వారి కొరకు మరలా కదిలి నీ సన్నిధికి నిలిచి, నీ సన్నిధిలో నిలిచి ఉండేటటువంటి వారి అంతస్తు ఒక అంతస్తా, అంటే సజీవ సంఘారోహణ పెండ్లి కుమార్తె అంతస్తా. కనుక ఎప్పుడు కూడా ఏమనొద్దు మీరు, ఏదో ఒకటిసారిలే, ఏదో ఒకటిలే, సరిపోతే పోయిందిలే, ఇప్పటికి నా వల్ల కాదుగా, ఇప్పుడు నేను చేయలేనుగా,
ఇప్పుడు అన్ని ఆటంకాలుగా ఏదో ఒక విధంగా వినపడుతుందిలే, 9ంటికో 10ంటికో ఏదో పాపం ఎవరో ఒకళ్ళు పుణ్యం కట్టుకుంటున్నారుగా, గ్రూప్లో పెట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చాలే అంత మాత్రం. ఇంకెక్కడ పోయేది ఏమిటిది? వెండితో సరిపెట్టుకునేటటువంటి వారికి బంగారం దొరకదు. పోనీలే అని సర్దుకుపోయేటటువంటి వారికి శ్రేష్టమైనటువంటిది దొరకదు. అది ఎప్పటికీ మన ఆత్మీయ జీవితంలో ఏముండాలా? ఆ అతి శ్రేష్టమైనటువంటి దానినే అపేక్షించే స్థితి ఉండాలా? అందుకొరకు నీకు సాధనమైంది ఏంటి? మృదువైనటువంటి స్థితిలో ఆశా నిగ్రహం, సాధువైనటువంటి స్థితిలో శ్రేష్టమైనటువంటి వాటిని కోరుకుంటున్నాను కాదా? ఆశా నిగ్రహం లేదా? మృదువైన స్థితిలో కడుపు మండుతా ఉంది, మనసు మృదువుగా ఉంది, కడుపు మండుతా ఉంది. అన్న వచ్చాడు, ఇస్తావా అన్నాడు. లోపల ఉన్న మృదుత్వం ఏం చేసింది? కడుపు మంట నాటి, సరే తీసుకో అన్నది. ఊరికే ఇచ్చాడా? ఈ లోపల ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన జ్ఞానం ఏం చేసింది? సరే నీకు ఇది ఇస్తాను, నాకు కావాల్సింది ఇస్తావా? ఏమిటి? జస్ట్ అరే ఇదేంట్రా బాబు, అది ఉంటే అంత పోతే అంత ముందుది, నాకు ఏముందా పెద్దరికాల్లో అనుకున్నాడు, అమ్మేశాడు అంతే. అంటే ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైనటువంటి నిజ జీవితాంశములు. ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైన నిజ జీవితాంశాలు. ఎందుకు? ఏదో ఒకట్లే అని అనుకునే కదా 11:30కు వచ్చేది. పోనీలే ఏదో ఒకటి, బెటర్ లేట్ దాన్ నెవర్ అని అనుకోని కదా మనం ఏం చేసేది? ఆత్మీయ జీవితంలో ఎప్పటికప్పుడు ఫోన్లే, ఈరోజు 6ంటికి మెలకు వచ్చింది, సరే ఫోన్లే, ఇంకేం చేస్తాం, ఇంకే క్రమాలు లేవు, ఏమీ లేవు, సన్నిధి లేదు, ఉద్యోగానికి కూడా టైం అయిపోతుంది, సరే గుడికి ఎట్లాగా వెళ్ళలేకపోయి ఒక సన్నిధిలో అన్న కూర్చోమ్మా అంటే ఏం చేస్తాం? ఫోన్లే అనుకొని వచ్చిన తర్వాత చేస్తాంలే, చూస్తాంలే అని అనుకుంటాం. పోనీలే అనేటటువంటి ఆ సర్దుకుపోయే స్వభావం ఏం చేస్తుంది? జస్తత్వాన్ని నమ్మి వేసుకునేటట్లు చేస్తుంది. బీ వెరీ వెరీ కేర్ఫుల్. కనపడంది నాకెందుకు అనుకున్నాడు, ఇచ్చేసాడు, అమ్మేసాడు. ఒకసారి జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేసిన తర్వాత మొదటి వాడివి అవుతావా, రెండో వాడివి అవుతావా? ఈ మహిమాలంకారము పోగొట్టుకుంటే, ఈ అక్షయాలంకారము పోగొట్టుకుంటే ఏమైపోతాం? మనం కనిష్ఠులమైపోతాం జ్యేష్ఠత్వంలో. అందుకే ఇవి ఏమిటి? ఈ యొక్క అక్షయాలంకారాలు, ఆ ప్రధాన యాజకుడు ఇస్తూ ఉన్న అలంకారాలు ఇవన్నీ. రక్షణాలంకారం, పరిశుద్ధాలంకారం, మహిమాలంకారం, ఇంకా అక్షయాలంకారం, ఇంకా వినయాలంకారం. ఏ అలంకారం? పరిశుద్ధాత్మ తండ్రి అయిన హేగే నియమించింది కాకుండా ఇంకేది కోరుకోవాల. ఎవరు? ఈ వినయాలంకారం ఎందును బట్టి వస్తుంది? పూర్ణ సమర్పణ బట్టి వస్తుంది. పూర్ణ సమర్పణ బట్టి. ఈ వినయాలంకారమే ఏం చేస్తుంది? మనకి కిరీటాన్ని ఇస్తుంది. వినయాలంకారం రాజ్య కిరీటాన్ని ఇస్తుంది. అన్ని శ్రమలను అధిగమించిన వారిని పెండ్లి కుమార్తె అంటారు అని అన్నారు. ఏమి శ్రమ పడకుండా పరలోకంలో మహిమ ఎక్కడి నుంచి దొరుకుతుంది? అన్ని శ్రమలు పడినప్పుడే కదా భాగ్యము అని అంటారు. కనుక ఎక్కువ శ్రమ పొందుతావా, ఎక్కువ నింద పొందుతావా, ఎక్కువ మహిమ. కాబట్టి అన్ని ఆధిక్యతలు కూడా ఎందులో ఉన్నాయి?
ఈ వినయాలంకారంలోనే ఉన్నాయి. ఈ వినయాలంకారమునకు రాజ్య కిరీటమే దొరుకుతుంది. తరువాత అపరంజి అలంకారం. ఇందాక చెప్పుకున్నాం ఏమని, ఏమీ లేని కాడికి ఒరే వెండే బంగారం, ఏమీ లేని వాడికి వెండే బంగారం అని అనుకుంటే ఏం దొరకదు? అపరంజి అలంకారం. బంగారమే దొరకదు. బంగారమే దొరకకపోతే బంగారం కంటే మిక్కిలి శ్రేష్టమైంది ఏమిటి? ఈ అపరంజి అలంకారం ఎప్పుడు దొరుకుతుంది? ఈ అపరంజి అలంకారమే ఏం చేస్తుంది? నిన్ను ఆ పరలోకపు పెండి కుమారుని యొక్క నిలవబడేటట్లుగా చేస్తుంది. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిలుచుచున్నది. ఆయన కుడి పార్శ్వములోనికి నీవు రాగలిగింది దేన్ని బట్టి అంటే అపరంజి అలంకారం. ఇది లేకుండా ఎక్కడ ఉండగలవు? ఎదురుగా ఉండగలవు, ఆ వెనక ఉండగలవు, ఇంకెక్కడో ఉండగలవు, కానీ ఎక్కడ ఉండలేవు. రైట్ హ్యాండ్ సైడ్. ఈ అపరంజి అలంకారం పెండ్లి కుమారుడిది కనుక ఆయన ఎక్కడ ఉన్నారు? తండ్రి కుడి పార్శ్వాన ఉన్నారు. తండ్రి కుడి పార్శ్వమున ఆయన ఉన్నారు. అలాగా పెండ్లి కుమారుని కుడి పార్శ్వాన ఎవరుంటారు? ఈ అపరంజి అలంకారం కలిగినటువంటి పెండ్లి కుమార్తె. రైట్. తరువాత వివరించండి. ప్రేమాలంకారము, ప్రశస్త అలంకారం. ఇప్పటికే 1 గంట అయిపోయింది. ప్రశస్త అలంకారం, దైవ హస్తాలంకారం. దీని గురించి వివరించుకున్నాం. దేవుని హస్తంలో ఉన్న అలంకారం కావాలా, మానవ హస్తములో ఉన్న అలంకారం కావాలా? అదే ఊరుకో, మానవ హస్తాలు చేసిన కలంకారీ వస్తువులు ఎంత బాగుంటాయో, దేవుని హస్తములో ఉండేటటువంటి అలంకారమే అపురూపమైనది, అతి శ్రేష్టమైనటువంటి. దేనికంటే మానవ హస్త నిర్మితమైనటువంటి వస్తువుల కంటే, వాటి యొక్క అలంకారముల కంటే. తరువాత సత్క్రియాలంకారం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:10 చదవండి. సత్క్రియాలంకారం తిమోతికి రాసిన. దైవభక్తి గల వారమని చెప్పుకొని స్త్రీలకు తగిన సత్క్రియల చేత తమను తాము అలంకరించుకునేవారు. అంటే ఈరోజు ఎవరైతే పైకి మీద దైవభక్తి కలిగిన వారమని చెప్పుకుంటున్నారో వారికి అలంకారం కావాలి అని అంటున్నారు. ఏ అలంకారం? సత్క్రియలు అనేటటువంటి అలంకారం కావాలి. లేకపోతేనో ఈ సత్క్రియలు అనేటటువంటి అలంకారం లేకపోతేనో పైకి దైవభక్తి కలిగిన వారు అని చెప్పుకుంటాం, కానీ లోపల దాని శక్తిని ఆశ్రయించి అది ప్రమాదం. దాని శక్తిని ఆశ్రయించి. ఏంటి శక్తిని ఆశ్రయించడం అంటే? కష్టకాలములో, ఇబ్బంది కాలములో, ఇరుకు కాలములో, ఏమి చేయాలో తోచని కాలములో, అనారోగ్య కాలములో, ఆటంకముల కాలములో ఏ దైవభక్తినైతే అభ్యాసం చేస్తూ ఉన్నామో దైవభక్తిలోని శక్తిని ఆశ్రయించాలి. లేకపోతే గుడికట్ట గుడికి వచ్చానా, వెళ్ళానా, బైబిల్ పట్టుకున్నానా, చదివానా, పోయానా అన్నట్టుగానే ఉంటుంది తప్ప ఏం చేయలేవు. దైవభక్తిలోని నిజశక్తిని ఆశ్రయించలేవు. ఆశ్రయించు. అలా ఆశ్రయించినప్పుడు సత్క్రియలు అనేటటువంటి అలంకారం దొరుకుతుంది. సత్క్రియలు అనేటటువంటి అలంకారమే దొరుకుతుంది. ఏమయ్యా, ప్రశ్న, దేవునికి అర్పణ తీసుకురావడం, దేవునికి కృతజ్ఞత కనపరచడం సత్క్రియ, దుష్క్రియ? ఏంటి ఎవరు మాట్లాడలేదు? మంచి క్రియే కదా. దేవునికి అర్పణ తీసుకురావడం, దేవుని కృతజ్ఞత కనపరచడం
అంటే దేవునికి అర్పణ అర్పించి దేవునికి కృతజ్ఞత కనపరిచేటటువంటి సత్క్రియలో కూడా దుష్క్రియ ప్రవేశిస్తుందా? ప్రవేశిస్తుందని కయీను చరిత్రలో ప్రభువు స్వయముగా పలికారు. ఓ కయీను, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేసిన ఎడల ఇదేందయ్యా, తెచ్చాను కదా, ఇచ్చాను కదా, తెచ్చింది నిజమే, ఇచ్చింది నిజమే, కానీ సత్క్రియ చేసింది నిజం కాదు. నువ్వు సత్క్రియ చేయని ఎడల పాపం ఎక్కడ పొంచుంటుంది? వాకిట్లో పొంచుంటుంది. ఏంటి సత్క్రియ చేయకపోవడం అంటే ఏంటయ్యా అంటే, దేవునికి ఇచ్చిన మనఃపూర్వకముగా ఇవ్వకపోవడం, దేవునికి ఇచ్చిన అతి శ్రేష్టమైనది ఇవ్వకపోవడం, దేవునికి ఇచ్చిన చెప్పండి నీకేమి ఇవ్వగలను అని అనుకోకుండా ఇవ్వటం అన్నమాట. దేవుడికి ఇస్తే అలాగ అనుకొని అలాగో బలవంతంగా తీసుకొని వచ్చాం. ఏమిటది? సత్క్రియ చేయలేని స్థితి. ఈ సత్క్రియ చేయలేనప్పుడు అంటే జాగ్రత్త, దేవునికి ఇచ్చేటటువంటి క్రమంలో కూడా, దేవునికి ఇచ్చే క్రమం అనే సత్క్రియలో కూడా దుష్క్రియ ప్రవేశిస్తుందా అని అంటే ప్రవేశిస్తుంది. అంత ముఖ్యమన్నమాట. ఏమిటి? సత్క్రియ అనేటటువంటి అలంకారం. చెప్పుకున్నాం, ఆడంబరాల మీద మనసు ఉన్నవారు అలంకారములలో అలంకరించుకోలేరు, అంతే. ఆడంబరము కాదా అంటే క్షమించండి, మీకు బాగా అర్థం అవ్వాలని చెప్తున్నా. ఎక్కువ భాగం కార్లు వెనకాల ఏమి రాసి ఉంటుంది? ఎక్కువ భాగం అయ్యా చెప్పాలి, నువ్వే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు. 2 అక్షరాలు రాసి ఉంటాయి, మొత్తం 4 మాటలు 2 లైన్లు ఉంటాయి. చెప్పండి, అది కూడా గుర్తులేదా? లివ్ యంగ్, లివ్ లాంగ్. ఏంటిది? కార్ లేనోటి నాకు గుర్తుంది. ఎక్కువ భాగం కార్ల మీద ఏముంటది? లివ్ యంగ్, లివ్ లాంగ్. అంటే రాజులా, ఎప్పుడు కూడా యవ్వన కాలపు రాజులాగానే బ్రతుకు. లివ్ యంగ్, లివ్ లాంగ్. ఈ యవన బలముతోనే, యవన రాజరికముతోనే లివ్ లాంగ్, జీవితకాలం అంతేలాగే ఉండు. అదనమాట ఆ కారు ఓనర్ గారి ఉద్దేశం. ఆ తాత్పర్యంతోనే లోకంలో ఉన్న వాళ్ళందరినీ ఒక 30 సంవత్సరాల క్రితం ఉర్రూతలోకి ఇచ్చిన ఒక ఆయన పేరు మైకేల్ జాక్సన్. ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నాడు. ఎప్పటికీ కూడా లుక్ యంగ్, లివ్ యంగ్ అని ఆయన చివరికి ఏం చేయాల్సి వచ్చింది? లుక్ యంగ్ తోనే చెప్పండి ఇన్ని మందులు వేసుకొని, ఏమిటి అవన్నీ? అన్ని మాదక ద్రవ్యాలు, ఇంకా రకరకాలైనటువంటివి, వాటికి మత్తు పదార్థాలు, వాటికి బానిస అయిపోయి ఆయన ఆపరేషన్ చేస్తే ఇన్ని మందులు సంచి బయటపడతాయి. ఎందుకు? అప్పటికప్పుడు వేసుకొని అప్పటికప్పుడు లోకానికి లుక్ యంగ్గా కనపడేది అంతా. డస్ ఇట్ అకౌంట్ ఫర్ రియల్ లైఫ్? అది నిజమైన జీవితానికి ఉపయోగపడుతుందా? అదే ఆడంబరం అంటే. ఇది అలంకారం. చేపించుకోవడానికి ఎట్లా? ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని ముక్కు ఇట్లా ఉండకూడదు, ఇట్లా ఉండాలి, ఎప్పుడు ఇలాగే. అదే కొంచెం నవ్వుకుంటాను. అంటే నవ్వుకోవడం అంటే, అయ్యా వీళ్ళ ఆశ మంచిదే కానీ నువ్వే కదయ్యా ఎప్పుడు ఇట్లా ఉంచేది, లివ్ యంగ్ లివ్ లాంగ్ అనే మాట నెరవేర్చేది ఎందుకు? పెళ్లి కుమార్తెకు వృద్ధాప్యం లేదు, 90 ఏళ్ల వయసు కూడా
100 ఏళ్ళు వచ్చినా పెండ్లి కుమార్తె, నీ పేరు పెండ్లి కుమార్తె. పెండ్లి కుమార్తెకు ఏమీ లేదు, పరలోక పెండ్లి కుమార్తెకు. అందుకే జనకులు అన్నారు వృద్ధాప్యం శాపము అని అన్నారు. తండ్రి ఆదామును కలుగు చేసినప్పుడు పరలోక తండ్రి వృద్ధాప్యం ఉన్నదా? దెర్ ఇస్ నో ఏజింగ్ లేదు. డికే అంటే వయస్సు పైబడటం అనేటటువంటిది ఆదాము గారికి లేదు. ఇది దేన్ని బట్టి వచ్చింది? పాప ఫలితాన్ని బట్టి వచ్చినటువంటి శాపాన్ని బట్టి వచ్చింది. అంతకుముందు ఆశ మంచిదయ్యా ఈ బిడ్డలకి, కానీ వారి యొక్క ఆ దృక్పథం మంచిది. లిబియన్ నిత్యము యుగములు అదే స్థితిలో ఉండటానికి తండ్రి నిర్ణయించారు. అదే పెండ్లి కుమార్తె యొక్క స్థితి. పెండ్లి కుమార్తెకి ఏం లేదు. అలంకరించురా, ఎంతగా సత్క్రియలతో అలంకరించుకోవాలా. ఎక్కడ కూడా నీ సన్నిధిలో కూడా నీకు అర్పించే క్రమంలో కూడా నేనేం చెయ్యాలా? సత్క్రియతో అలంకరించుకోకపోతే ఏం చేస్తాడు మోసగాడు? ఏదో ఒక విధంగా అంతే డైల్యూట్ చేసేస్తాడు. డైల్యూట్ అయితే పొల్యూట్ అయిపోతాం అంతే. డైల్యూట్ ఏం చేస్తాడు? డైల్యూట్ చేస్తాడు, పాల్సం చేస్తాడు. పాల్సం చేసిన తర్వాత ఏం చేస్తాడు? పొల్యూట్ చేసేస్తాడు. ఇక అంతే. రైట్. తర్వాత ప్రత్యక్షత అలంకారం. యెషయా 33:17 ముగించేస్తున్నాను. యెషయా 33:17 అలంకరింపబడిన రాజు నీవు కన్నులారా అమ్మా, ఈ పరలోక ప్రధాన యాజకుడు ఈ యాజకత్వంలోనికి మనం తోడుకోనొచ్చి ఏ అలంకారం ఇస్తున్నారు? ప్రత్యక్షత అలంకారం. అందుకే అయ్యా మేమే దృశ్యమైన వాటిని చూడటం లేదయ్యా, దృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం. నిజంగా ఈ ప్రత్యక్షత అలంకారం మనకు అందరికీ కలిగితే ఎంత ధన్యత చెప్పండి, ఎంత పండగ. ఇంకేం చూడం, అక్కడే వాటిని చూడం, ఇంకా కావలసిన వాటిని చూడం, ఇంకా కలిసి వచ్చే వాటిని చూడం, ఇంకా కలిగిన వాటిని చూడం, ఇంకా 5 చెప్పుకున్నాం. ఒకరోజు 5 చెప్పుకున్నాం. ఎప్పుడే అమ్మా చెప్పాను. కలిసి వచ్చే వాటిని చూడం, కనబడే వాటిని చూడం, కావలసిన వాటిని చూడం, కలిగిన వాటిని చూడం. సరే, కనుక ఎప్పుడు ఈ ప్రత్యక్షత అలంకారం కనుక మనకు వచ్చేస్తే ఏం చూస్తూ ఉంటాం? ఎప్పుడు అలంకరింపబడినటువంటి రాజునే చూస్తూ ఉంటాం. ఈ ప్రత్యక్షత అలంకారం పౌలు గారికి కలిగినందున ఏమన్నారు ఆయన? హెబ్రీ 10:25లో 27లో 27 ఆ దినము సమీపించుట చూచిన కొలది అన్నారే. మీరు చెప్పిన ఆ వాక్యం తర్వాత ఏమున్నది? ఆ దినము ఏమ్మా కనబడిందా? హెబ్రీ సరే క్షమించండి, ఇది నా ప్రాబ్లమే, అందుకని మీరు క్షమించాలి. అడ్రస్ ఒక్కోసారి పొరపాటు పడవచ్చు. రైట్. హెబ్రీలకు రాసిన పత్రిక 10:24 కరెక్టే ఉంది కదా, అడ్రస్ బాగానే ఉంది. చదవండి. 10 కొందరు మానుకొనుచున్నట్టుగా ఏమన్నది అక్కడ? ఆ దినము సమీపించుట మీరు ఏ దినం? ఫ్లైట్ ఎక్కే దినం. ఏ దినం? 8 గంటలకి డ్యూటీకి ఎక్కే దినం. ఏ దినం? ఆదివారం కూడా బడికి రమ్మన్న దినం. అదే కదా ముందు మనకి బాధాకరమైనవి కనపడతాయా? చెప్పండి. సంతోషకరమైనవి కనపడతాయా? అయ్యా
ఆహా దినము సమీపించుట. ఈ ప్రత్యక్షత అలంకారం ఈ పౌలు గారికి ఇచ్చావు గనుక ఏం చేస్తున్నారు ఆయన? ఈ అలంకరింపబడినటువంటి రాజును చూచి 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 ఆ దినము సమీపించుట, చూచిన కొలది అది సమీపించటం చూస్తూ ఉన్నారన్నమాట. రైట్. తర్వాత వివాహాలంకారం యెషయా 61:10. అయ్యా పరలోక పెళ్లి కుమారుడా, ఎన్ని భాగ్యాలయ్యా! దేనిలో? నీ యాజకత్వం నాకు ఇస్తూ ఉన్నటువంటి ఈ మహిమాలంకారాల్లో, ఈ పరిపూర్ణ అలంకారాల్లో ఎన్ని భాగ్యాలు! వివాహాలంకారం. అయ్యా నీకు వందనాలయ్యా. ఇదేగా ఈ వివాహాలంకారాన్ని ఏమన్నారు తండ్రి గారు? అయ్యో నిన్ను కూర్చియే మాకెప్పుడు ఘనమోక్షపు పెండ్లి, మోదమును సంతోషమును హితవత్సరమును అని అన్నారు కనుక అదే ఏమిటి? వివాహాలు. ఇంకా ప్రియమైన వారులారా, అట్టి దివ్యమైన మహిమాలంకారములతో, పరిపూర్ణాలంకారములతో ఆ ప్రధాన యాజకుడు కూడి వచ్చిన మనలెల్లరను అలంకరించి భూలోకపు చాకిరి దాస్యంలో నుండి పరలోకపు ప్రధాన యాజకత్వంలోనికి తోడుకొని వెళ్ళి మహిమ పొందులుగా. ప్రాణప్రియుడ కనికరించుట. నా నోటిలో నా మానవ స్వరములో నుండి వచ్చిన ప్రతి మాటని కొట్టివేసి నీ ఆత్మ ద్వారా వచ్చిన ప్రతి మాటని స్థిరపరిచి అయ్యా నాలోని తేనె ఈ పరలోకపు ప్రధాన యాజకత్వము మాకు అనుగ్రహించు. ఈ అలంకారములను మేము అందుకొని నీవు సిద్ధపరిచిన ఘనతలోనికి వెళ్ళగల హృదయం చేయి. ప్రాణప్రియుడైన క్రీస్తు నామమున సాగిలపడి స్తుతించి సమర్పించున్నాము పరమ తండ్రి. ఆమేన్.